మరి సాక్ష్యాధారాలతో సహా అన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపిస్తే నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు అసలే లేరు. ఎందుకంటే ఈరోజు రాయలసీమ అభివృద్ధి జరిగిందంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క సాగునీరు, ఒక పక్క తాగునీరుతో పాటు పరిశ్రమల సృష్టికర్త. మనం గతంలో చూసాం, రాష్ట్రం విడిపోయి 14-19లో మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన రాయలసీమ పరిస్థితి ఏంటి. మరి ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి వలసపోయేవారు. ఒక పక్క తెలంగాణకి, ఒక పక్క బెంగళూరుకి, మెడ్రాస్కి వలసపోయేవారు. మరి ఒక పక్క సాగునీరు, తాగునీరుతో పాటు పరిశ్రమలు వచ్చాయి. ఈరోజు కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు మరి హార్టికల్చర్ పెరిగింది. ఈరోజు హార్టికల్చర్ పెరిగిందంటే మరి చంద్రబాబు నాయుడు గారే. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏం చేశారు చెప్పండి. మనమందరం చూసాం ఆయన సినిమా సెట్టింగ్లు ఎలాగేశారు. సినిమా సెట్టింగ్లు వేసి మరి అయిపోయి కుప్పంకి నీళ్ళు ఇచ్చేసానని చెప్పారు. మరి కుప్పంకి నీళ్ళు ఎవరు ఇచ్చారు? 5 సంవత్సరాలు రాయలసీమకు ఆయన ఎంత ఖర్చు పెట్టారు? మరి ఈరోజు మేము రాయలసీమలో కాదు, స్టేట్ వైడ్ కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాయలసీమనే తీసుకుందాం. మరి రాయలసీమకు ఆయన ఏ చెరువుకు నీళ్ళు ఇచ్చారో చెప్పమనండి. ఈరోజు మరి మా అనంతపురం జిల్లాలో కూడా, మా సత్యసాయి జిల్లాలో కూడా మరి హంద్రీనీవా ద్వారా ఈరోజు హంద్రీనీవా వచ్చింది కాబట్టి కియా లాంటి